హైదరాబాద్పై వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. మేఘాలకు చిల్లు పడింది అన్నట్టుగా కుండపోతను తలపించింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ తాళ్లబస్తీలో అత్యధికంగా 15.05 సెంటీమీటర్లు కురిసింది. లోతట్టు రహదారులపై మోకాళ్ల లోతులో వరద చేరింది. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. నాలాలు ఉప్పొంగాయి. వరద దాటికి గాంధీనగర్, యూసుఫ్గూడలో బైక్స్ కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి, సెలార్లలోకి వరద నీరు చేరింది. ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ స్తంభించింది. పాతబస్తీ సహా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి జంట నగరాలు తడిసి ముద్దయ్యాయి. బేగంపేట్ ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతమైన ప్యాట్నీ నగర్ పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ఇటీవల నాలా గోడను హైడ్రా కూల్చేసింది. మరలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతో బేగంపేట్, ప్యాట్నీ నగర్ కాలనీలు వరద నీటితో జలమయమయ్యాయి. రాత్రి నుంచి కాలనీవాసులు జల దిగ్బంధంలో ఉన్నారు. హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తిగా పలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం నేనున్నటువంటిది ఎక్కడో హైదరాబాద్ నగర శివారు కాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి బేగంపేట ప్యాట్నీ నగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, వరద దాటికి పూర్తిగా కాలనీ అంతా జలమయమైపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా కాలనీ అంతా జల దిగ్బంధంలో మునిగిపోయింది. నిన్న రాత్రి దాదాపు 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కురిసినటువంటి భారీ వర్షం హైదరాబాద్లో రికార్డు స్థాయి వర్షం అనేటువంటి చెప్తున్నారు. దాదాపు 180 మిల్లీమీటర్ల వర్షం, అంటే 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే ఒక 3-4 సెంటీమీటర్ల వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. అలాంటిది 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మనం చూడొచ్చు, ఒక ఇంటికి సంబంధించినటువంటి గోడను కూడా చూస్తున్నాం. దాదాపు 5 ఫీట్ల వరకు వాటర్ ఇక్కడ వచ్చాయి. అంటే రాత్రి భారీ వర్షం పడితే బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో వీళ్ళంతా ఉన్నారు. కొంత రాత్రి 1 గంటల తర్వాత వర్షం తగ్గడంతో మెల్లిమెల్లిగా వాటర్ బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ మనం అయితే రాత్రి 9 గంటల నుంచి 1 గంటల వరకు పరిస్థితి ఏ విధంగా ఉంది కాలనీలన్నీ కూడా ఊహించుకోవచ్చు. పూర్తిగా జల దిగ్బంధంలో మునిగింది. ఇది ఎక్కడో కాదు, బేగంపేట ప్యాట్నీ నగర్. గత 1-2 నెలల క్రితం కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక నాలాకు సంబంధించినటువంటి రీటైనింగ్ వాల్ను హైడ్రా అధికారులు నాలా ఎక్స్పాన్షన్ పేరుతో కూల్చడంతో అక్కడ నాలా పూర్తిగా పొంగి పొర్లి ఈ కాలనీ మొత్తం కూడా మునిగిపోయింది. అక్కడ ముందస్తుగా రక్షణ చర్యలు గోడ ఒకటి రీటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా ఉన్న కూడా కాస్త కూల్చడంతో ఆ నాలా ఉన్నటువంటి నీళ్ళని కూడా పొంగి ఈ కాలనీలోకి వచ్చి ఈ కాలనీ అంతా కూడా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ గోడ నిర్మిస్తున్నారు, కానీ ఒకవైపు నుంచి మొత్తం నీళ్ళు వచ్చాయి. అలాగే ఈ కాలనీ కూడా కొంత లోతట్టు ప్రాంతంలో ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను వెంటనే పంపించేటువంటి ప్రక్రియను, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికీ చేయలేదనేటువంటి కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇది కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి కావచ్చు, ఎవరినైనా కూడా ఇక్కడ నాలా ఎక్స్పాన్షన్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కింద బాక్స్ డ్రైన్ కావచ్చు, నాలాలో ఉండేటువంటి సిల్ట్ అదంతా కూడా తీస్తేనే ఈ నీళ్ళు అనేటువంటి ఎప్పటికప్పుడు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. చూడొచ్చు, మనం ఇప్పటికి కూడా ఒక బైక్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి ఇక్కడ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ నివాసాలు నిర్మిస్తున్నా కూడా ఎప్పుడు వర్షం పడినా ప్రతిసారి వర్షం నీళ్లు ఇళ్లలోకి వస్తుందంటే ఇదేంటి పరిస్థితి, ఇన్ని కోట్ల రూపాయలు కట్టి ఇంత డబ్బు వృధా అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ హుండాయ్ కంపెనీ ఉంది, అలాగే కొన్ని బైక్ సర్వీసింగ్ కంపెనీ, కార్ సర్వీసింగ్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి. ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి కూడా వర్షం నీళ్ళలోనే అవన్నీ మునిగిపోతున్నటువంటి పరిస్థితి. సో బేగంపేట ప్యాట్నీ నగర్ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కూడా వర్షం పడితే ఈ నీళ్లు ఇక్కడ నిలవకుండా చేయాలి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడిజన్ వెంకట్తో కలిసి సాగినటువంటి సాక్షి న్యూస్, బేగంపేట ప్యాట్నీ నగర్ నుంచి.